కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనివారు ఆంధ్ర నాయకుల మోచెత్తి నీళ్లు తాగేవారు నేడు ప్రభుత్వాల కీలక పదవులు అనుభవిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తొలిసారిగా గలం విప్పింది తానేనని, అందుకే అప్పటి సీఎం కేసీఆర్ తనను టార్గెట్ చేశారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించిన దాన్ని తాను విజయంగానే భావిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు.